హాయ్ అండి, నేను మీరాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో ఎక్కువ ప్రసాదాలు ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. నిమ్మకాయ పులిహోర, అలాగే పెరుగన్నం, అటుకుల పాయసం, అలాగే పంచామృతం, బుడ్డ శనగలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ విధంగా ఏదైనా ఇంట్లో పండగ చేసుకుంటున్నప్పుడు లేడీస్కి ఇంకా ఎక్కువ పని ఉంటుందండి. ప్రసాదాలు చేసుకోవాలి, అలాగే అమ్మవారిని రెడీ చేసుకోవాలి, ఇంట్లో పిల్లలుంటే పిల్లల్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా టైం సరిపోదు కదా. అలాంటప్పుడు మనకి తక్కువ టైంలో ఎక్కువ ప్రసాదాలు చేసుకుంటే బెటర్గా ఉంటుందని మన ఫీలింగ్ అండి. మీకుండే టైం బట్టి మీరు ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. 3 చేసుకోవచ్చు, లేకపోతే 5 చేసుకోవచ్చు, లేకపోతే 9, 11 ఇలా మనకు నచ్చిన ప్రసాదాలన్నీ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 5 ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో చూసిద్దాం పదండి. ముందుగా ఇక్కడ నేను 2.5 గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నానండి. ఇది నేను లెమన్ రైస్కి అలాగే పెరుగన్నానికి కూడా కలిపి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సపరేట్గా చేసుకోవచ్చు, కానీ పండగలప్పుడు టైం ఉండదు కదా. సో అందుకని నేను రెండిటికి కలిపి ఒకేసారి చేస్తున్నానండి. ఈ విధంగా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి. లేదు అనుకుంటే మనము ఉడకబెట్టేటప్పుడు ఎక్కువసేపు ఉడకబెడితే సరిపోతుందండి. నేనైతే ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత రైస్ ఉడికించుకోవాలండి. మీరు డైరెక్ట్గా కుక్కర్లో అయినా కూడా పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ మామూలుగానే గెంజి ఉంచుతాం కదా, ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఇంట్లో రోజు నార్మల్గా రైస్ చేసుకుంటున్నారు కదా, మీకు ఎలా అయితే వీలుంటుందో ఆ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే రోజు గెంజి ఉంచుతాను కాబట్టి ఇది ఈజీ కాబట్టి నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని అందులో వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ 10 మినిట్స్ ముందు నేను నానబెట్టాను కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఉడికేటప్పుడు అందులోని కొంచెం సాల్ట్ వేసుకుంటే అన్నం చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత మనము గెంజంతా వంపేసుకోవాలండి. వంపేసుకున్న తర్వాత మళ్ళీ 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని అలాగే రైస్ని మగ్గించుకోవాలండి. ఈ విధంగా మగ్గించుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. ఈ విధంగా స్పూన్తో అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. తర్వాత నేను ఇక్కడ లెమన్ రైస్కి మనకి ఎంత కావాలో అంత రైస్ అయితే సపరేట్గా తీసుకుంటున్నాను. మనము పెరుగన్నం కూడా చేసుకోవాలి కదా, పెరుగన్నానికి ఎంత కావాలో తీసుకొని అలాగే లెమన్ రైస్కి తీసుకొని ఈ లెమన్ రైస్ తీసుకున్నది ఫ్యాన్ కింద పెట్టేయండి. మనము పెరుగన్నం కలుపుకునే లోపల ఇది చల్లారిపోతుంది. ఈ పెరుగన్నం కలిపేటప్పుడు మనం వేడి మీద ఉన్నప్పుడే స్పూన్తో బాగా మ్యాష్ చేసుకోవాలండి. అప్పుడే అన్నము బాగా మెత్తగా అవుతుంది. మనం ఆరిపోయిన తర్వాత మ్యాష్ చేయాలనుకుంటే అది అవ్వదు, పొడి పొడిగానే ఉంటుంది. అందుకనే వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా స్పూన్తో బాగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మ్యాష్ చేసుకునేటప్పుడు తడి ఆరిపోయినట్టు అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి, బాగా మ్యాష్ అవుతుంది. ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత నైట్ నేను పెరుగన్నం కోసమని 1 లీటర్ పాలు కాంచి తోడైతే వేసుకున్నానండి. మీరు ఈ విధంగా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు అన్నీ నైటే ముందే తెచ్చిపెట్టుకుంటే మార్నింగ్ మనకి ఈజీగా చేసుకునేయచ్చండి. నేను ఈ విధంగా నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ ఈజీగా తొందరగా చేసుకునేయచ్చు. మీరు మామూలుగా పెరుగు తెచ్చుకోవాలంటే నైటే షాప్ నుంచి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మార్నింగ్ లేవగానే చేసుకోవచ్చండి. పెరుగన్నం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది నేను పెరుగన్నానికి అలాగే నిమ్మకాయ పులిహోరకి రెండింటికి కలిపి చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా కొంచెం హాఫ్ చేసుకున్న తర్వాత అది పెరుగన్నానికి వేసుకుంటాను. ఈ సైడ్ ఉండేది లెమన్ రైస్కి అయితే వేసుకుంటానండి. సపరేట్గా మళ్ళీ చేయడం ఎందుకని, మనకు లెమన్ రైస్లో పసుపు వేయాలి కాబట్టి లెమన్ జ్యూస్ కొంచెం తీసుకొని అందులో పసుపు మిక్స్ చేసుకున్నాను. మనం ముందుగా లెమన్ రైస్ తీసుకున్న రైస్ అండి, చూసారా పొడి పొడిగా ఎంత చక్కగా ఉందో. అందులో మనము లెమన్ జ్యూస్లో పసుపు వేసి కలిపాం కదా, అది వేసుకున్న తర్వాత అలాగే మనం పోపు వేసుకున్నది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా ట్రై చేయండి. అసలు మనము పసుపు ఫ్రై చేయలేదు కదా అనుకుంటారు, కానీ పసుపు వాసన అస్సలు రాదండి. మనము నార్మల్గా ఎలా చేస్తామో అదేలాగే ఉంటుంది. కాకపోతే మనకు టైం లేదు కాబట్టి నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను. అలాగే మనము తీసి పెట్టుకున్నాం కదా, పెరుగన్నంలో వేసి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పెరుగన్నంలో ఈ విధంగా దానిమ్మ గింజలు వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి.
సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయేటట్టు వేసుకోవాలండి. మనకు ఆల్రెడీ తెలుస్తుంది కదా ఎంత వేయాలనేది. కాకపోతే టేస్ట్ చూడకూడదు కాబట్టి కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అటుకుల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తిరిగి అదే ప్యాన్లో నేను ఇక్కడ 3/4 కప్పు దాకా అటుకులు అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా అటుకులు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 3 కప్స్ వరకు పాలు వేసుకోవాలండి. ఈ విధంగా పాలు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా అటుకుల పాయసం ఇష్టం లేదు అనుకుంటే మన ఛానల్లో సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. మీరు కావాలంటే అది కూడా ట్రై చేయొచ్చండి. అది కూడా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు పాలు పొంగకుండా పైన గరిటె పెడితే పాలు పొంగకుండా ఉంటుంది. ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత అందులో మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అదే క్వాంటిటీలో షుగర్ అయితే తీసుకుంటున్నానండి. షుగర్ వేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఈ షుగర్ ప్లేస్లో బెల్లం పౌడర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ పాయసం లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే చల్లారిన తర్వాత దగ్గర పడిపోతుంది, థిక్గా అయిపోతుందండి. అందుకని ఈ విధంగా కొంచెం వాటరీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము శనగలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్ వరకు శనగలు తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకుంటున్నానండి. 1/2 అవర్ నానబెట్టుకోలేకపోయినా కూడా ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. మీకు టైం ఉంది అనుకుంటే నైటే కూడా నానబెట్టుకోవచ్చు. ఈ విధంగా కుక్కర్లో వేసి కొంచెం వాటర్ ఎక్కువగా వేసి సాల్ట్ వేసుకున్న తర్వాత 5 to 6 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను 5 విజిల్స్ వరకు ఉడికించుకున్నాను. చూసారా చాలా చక్కగా ఉడికిపోయాయండి. చూసారా మెత్తగా ఉడికిపోయాయి. నీళ్ళన్నీ వంపేసి తీసుకుంటే సరిపోతుందండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఇవి సపరేట్గా పోపు వేయాల్సిన అవసరం లేదండి. సో శనగలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము పంచామృతం అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను చిక్కటి పెరుగు అయితే 1/2 కప్పు వరకు తీసుకుంటున్నాను. అలాగే పాలు, పచ్చి పాలైనా తీసుకోవచ్చు, అలాగే కాచి చల్లార్చిన పాలైనా కూడా తీసుకోవచ్చు అండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు తేనె అయితే తీసుకుంటున్నాను. అందులోనే ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అందులోనే నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పౌడర్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత 1/2 కప్పు దానిమ్మ గింజలు, అలాగే 1/2 కప్ యాపిల్ ముక్కలు, 1/2 కప్ బనానా ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు కావాలంటే పచ్చకర్పూరం చిటికెడు వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశానండి. మీరు కావాలంటే చిటికెడు అయితే వేసుకోవచ్చు. చూసారా సూపర్ టేస్టీగా ఉండే పంచామృతం అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి. చూసారా చాలా సింపుల్గా, చాలా క్విక్గా, తక్కువ టైంలో ఈ విధంగా మనకు కావాల్సిన ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వీడియో చూపించాను. మీరు కావాలంటే ఒక స్టవ్ పైన ఒక ప్రసాదం చేస్తూ పక్కన ఇంకో స్టవ్ పైన ఇంకో ప్రసాదం చేస్తూ అలా ఇంకా టైం సేవ్ చేసుకోవచ్చండి. సో అందుకని మీరు వరలక్ష్మి వ్రతానికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీకు టైం సేవ్ అవుతుంది. అలాగే ఎక్కువ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ మన ఛానల్లో గుడిలో పెట్టి కమ్మనైన చింతపండు పులిహోర, అలాగే సేమియా సగ్గుబియ్యం పాయసం, అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టే బెల్లం పొంగలి ప్రిపేర్ చేశానండి. ఇలా ఎవరైనా ఆ వీడియోస్ చూడాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.